ఓ నటి ఇతని ఫ్రెండ్ ఆమె కోసం ఏకంగా 3 కోట్లతో ఇల్లు నిర్మించి ఇచ్చాడు. బహుమతిగా 22 లక్షల విలువ చేసే అక్వేరియం కొనించాడు. వామ్మో, ఆమె అంటే ఇతనికి ఎంత ప్రేమో అనుకుంటున్నారా? ప్రేమ ఉన్నది నిజమే, కానీ అతనిచ్చిన గిఫ్ట్లు మాత్రం దొంగ సొమ్ము. చోరీలు చేస్తూ అప్పనంగా సంపాదించిన సొమ్ముతో తనకు పరిచయమైన ఓ సినీ నటికి ఇచ్చాడు. అంతేకాదు, అంత విలాసవంతమైన ఇంటికి మరింత అందాన్ని తెచ్చిపెట్టేందుకు మరిన్ని బహుమతులను సమకూర్చాడు. తాజాగా ఓ కేసులో దొరికిన నిందితుడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసులకు మతిపోయినంత పనైంది. బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన పంచాక్షరి స్వామి చిన్నప్పటి నుంచే చోరీలకు అలవాటు పడ్డాడు. 2009 నాటికి ఘరానా దొంగగా మారి కోట్ల రూపాయలను సంపాదించాడు. 2014 నుంచి 2015 సమయంలో ప్రముఖ సినీ నటితో స్వామీజీకి పరిచయం అయింది. ఆమె కోసం కోట్లు ఖర్చు చేశాడు. అంతేకాకుండా కోల్కతాలో 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించి ఇచ్చాడు. అందులో పెట్టేందుకు అక్షరాల 22 లక్షల విలువైన అక్వేరియంను గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ క్రమంలో 2016లో ఓ చోరీ కేసులో గుజరాత్ పోలీసులు స్వామిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో 6 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. గత ఏడాది బెంగళూరుకు మకాం మార్చి తిరిగి దొంగతనాలు మొదలుపెట్టాడు. జనవరి 9న మడివాలా ప్రాంతంలో చోరీ చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పింది విని పోలీసులు నోరెళ్లబెట్టారు. బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించే నిందితుడు స్వామి వాటిని కరిగించి బిస్కెట్లుగా మార్చేవాడు. అతడి నుంచి ఇప్పటి వరకు 181 గ్రాముల బంగారం, 333 గ్రాముల వెండి, పలు రకాల పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా స్నేహితురాలికి 3 కోట్లతో ఇల్లు కట్టించి ఇచ్చిన నిందితుడు తాను మాత్రం తల్లి ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇంటికి కూడా వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో బ్యాంక్ వేలం నోటీసులు ఇచ్చేసింది. నిందితుడు పంచాక్షరి స్వామికి వివాహమై ఒక చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి సహకరించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.